నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. దేశమంతటా పాగా వేయాలన్న బీజేపీ తన లక్ష్యం నెరవేర్చుకునేందుకు ఎంతకైనా తెగించడానికి సిద్ధమైందా? మోదీ, షాల పేరు తలుచుకుంటేనే ఇప్పుడు బీజేపీయేతర ముఖ్యమంత్రులు వణికిపోతున్నారా? ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన కమలనాథులు ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలపై కన్నేశారా? త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న ఆ రెండు రాష్ట్రాలేవి? ఇంతకు అక్కడ అధికారం కోసం బీజేపీ ఏం చేయబోతోంది? ప్రజల మద్దతుతో, ప్రజల ఓట్లతో అధికారం సాధించడం అనేది మున్ముందు ఇక కనిపించదేమో. ప్రస్తుతం బీజేపీ తీరు చూస్తుంటే అదే జరుగుతుందేమో అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చిన కమలనాథులు ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలను కూడా ఆక్రమించేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీ రాజకీయాల దెబ్బకు వణికిపోతున్న ప్రభుత్వాల జాబితాలో ఇప్పుడు జార్ఖండ్, ఢిల్లీ ప్రభుత్వాలు చేరాయి. ఈ రెండు ప్రభుత్వాల్లోని వారిపై ఇటీవల కాలంలో దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్నాయి. అక్కడి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపైన గురిపెట్టినట్లుగా చెబుతున్నారు. జార్ఖండ్లో సీఎంగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ఉన్నారు. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ నేరుగా ఈసీకి సిఫార్సు చేశారు. ఎందుకంటే ఆయన పేరుపై గనులున్నాయని, ఆయన లాభదాయక పదవిని కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. ఇప్పటికే జార్ఖండ్లో సీబీఐ కూటమి పార్టీలకు చెందిన వారిపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితులను టార్గెట్ చేసింది. దీంతో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయడం కష్టంగా మారింది. ఇంకోవైపు ఢిల్లీలోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో 2-3 తప్ప మొత్తం సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు వణికిపోతోంది. తమకు 25 కోట్లు ఆఫర్ చేశారని 4 బీజేపీ ఎమ్మెల్యేలు తెర ముందుకు వచ్చి చెప్పారు. అయితే చాలా మంది ఆప్ నాయకత్వంలో టచ్లో లేకుండా పోయారు. కేజ్రీవాల్ నిర్వహించిన సమావేశానికి రాలేదు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఒక్కొక్కరికి 20 కోట్ల చొప్పున 40 మందికి 800 కోట్లు ఇవ్వాలని, ఆ మేరకు ఆఫర్లు రెడీ చేసి బీజేపీ ప్రయత్నిస్తోందని, కానీ తమ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరని కేజ్రీవాల్ అంటున్నారు. కానీ కొంతమంది టచ్లో లేకుండా పోవడంతో కేజ్రీవాల్కు టెన్షన్ తప్పడం లేదు. దేశంలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నా ప్రభుత్వాలకు వణుకు తప్పడం లేదు. ఓట్లు కొనే ప్రజాస్వామ్యం కొత్త పుంతలు తొక్కుతోంది. దేశంలో బీజేపీ అతి శక్తివంతమైన పార్టీగా మారిపోయింది. ప్రాంతీయ పార్టీలను, కూటమిలను కాషాయ పార్టీ కబళిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రను తన చెప్పు చేతల్లోకి తీసుకుంది. బీజేపీ అంటేనే ప్రస్తుతం ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో అధికార పార్టీలు వణికిపోతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీతో కూటమి నడుపుతుండడం, విపక్ష కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతారని అందరూ భావించారు. కానీ ఆయన అనూహ్యంగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. ఆమెకు అనుకూలంగా తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఓటు వేయించారు. అప్పట్లోనే బీజేపీ హెచ్చరికలు మూలంగా ఆయన యూటర్న్ తీసుకున్నారన్న వ్యాఖ్యలు వినిపించాయి. కూటమిని పడగొడతారన్న భయంతోనే ఆయన వెనక్కి తగ్గారన్న అనుమానాలైతే వచ్చాయి. కానీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపినా బీజేపీ కనికరించలేదు. నేరుగా సీఎం హేమంత్ సోరెన్ను టార్గెట్ చేసింది. ఇప్పుడది హాట్ టాపిక్ గా మారింది. ఆయనతో పాటు సన్నిహితులను కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయి. జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ పాగా వేయాలన్నదే టార్గెట్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో విపక్ష బీజేపీకి 28 మంది సభ్యులున్నారు. కూటమి పార్టీలోని ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, ఇతర ప్రలోభాల ఆశ చూపి తమ వైపు లాక్కోవాలన్న వ్యూహంతో ఉన్నారని చెబుతున్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ తనకు తానుగా గనుల కేటాయింపు జరుపుకున్నారని, ఇది అనైతికమని, నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులు అందడంతో ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేసింది. కాగా కేంద్ర ఎన్నికల సంఘం తీరుపైన, కేంద్ర ప్రభుత్వం తీరుపైన, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైన హేమంత్ సోరెన్ మద్దతుదారులు మండిపడుతున్నారు. జేఎంఎం నేతలు జార్ఖండ్ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం అధికారిక పర్యటన నిమిత్తం జార్ఖండ్లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న హేమంత్ సోరెన్ ఆ పర్యటనకు బ్రేక్ ఇచ్చి పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారట. శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటుపడిన తరుణంలో ఆయన మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి రావచ్చు. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కోర్టును ఆశ్రయించేందుకు హేమంత్ సోరెన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క తెలుగు రాజకీయాల్లోనూ బీజేపీ ఇవే తరహా రాజకీయాలు చేయొచ్చన్న చర్చ తెలుగునాట ప్రముఖంగా వినిపిస్తోంది. దాంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు అనర్హత ప్రమాదం పొంచి ఉందా అన్న అనుమానాలైతే తెరపైకి బలంగా వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తమకు అడ్డుగా ఉన్న ఆప్ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ వదిలిపెట్టేలా లేదు. అక్కడ సీఎంగా కేజ్రీవాల్ ఉన్నారు. 2-3 స్థానాలు తప్పించి అన్ని చోట్ల ఆప్ గెలుపొందింది. మరోవైపు పంజాబ్లో సైతం ఆప్ అధికారం చేజిక్కించుకుంది. ఇది సహజంగా మింగుడు పడడం లేదు. రాజధానిలో తమకు కంట్లో నలుసుగా ఉన్న ఆప్ను ఎలాగైనా దెబ్బతీయాలని బీజేపీ పెద్దలు భావిస్తూ వస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ మాఫియా రూపంలో అరుదైన అవకాశం వచ్చింది. అందుకే కేంద్ర నిఘా సంస్థలతో దాడులు చేయిస్తున్నారని చెబుతున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్లు ఆఫర్ చేసిందని, మొత్తం 40 మందిని కొనుగోలు చేసేందుకు 800 కోట్లు సిద్ధం చేసిందని, కానీ తమ ఎమ్మెల్యేలెవరూ అమ్ముడు పోరని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కానీ కొందరు టచ్లో లేకపోవడం, సమావేశాలకు హాజరు కాకపోవడం వంటి వాటితో కేజ్రీవాల్ సైతం టెన్షన్ పడుతున్నట్టుంది. మొత్తానికైతే ఒక్కో రాష్ట్రాన్ని కబలిస్తూ బీజేపీ ముందుకు సాగుతోంది. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాలను కూల్చడం పట్ల బీజేపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. इनका टारगेट जो मुझे पता चला है कि 40 एमएलए इनके हैं, जो कि 40 एमएलए तोड़ के सरकार गिराने का इनका टारगेट है। पर मैं दिल्ली की जनता को कहना चाहता हूं कि आपने एक कट्टर ईमानदार पार्टी को वोट दिया है, कट्टर ईमानदार सरकार को वोट दिया है। मैं मेरे एमएलए, मेरे मंत्री हम कट जाएंगे, देश के साथ दगा नहीं करेंगे, जनता के साथ हम दगा नहीं करेंगे। हमने प्रार्थना यही की कि जो ये माहौल चल रहा है देश के अंदर, एक के बाद एक सरकार गिराने का, महाराष्ट्र की सरकार गिरा दी इन्होंने, कर्नाटक की सरकार गिरा दी इन्होंने, मध्य प्रदेश की सरकार गिरा दी इन्होंने, गोवा की सरकार गिरा दी इन्होंने, झारखंड की सरकार गिराने जा रहे हैं, बिहार के अंदर हम देख रहे हैं क्या किया इन्होंने, अब दिल्ली की सरकार ये अच्छा थोड़ी है। ये हमसे लड़ रहे हैं, हमसे क्यों लड़ रहे हैं? सारा देश मिलके आगे बढ़ेगा तभी तो हम तरक्की करेंगे। भारद्वाज ने कहा 12 विधायकों से बीजेपी ने संपर्क किया। कौन वो है, नाम बता पाएंगे? नाम कल बताए थे 4 लोग, तो आपके साथ बाकी भी बता देंगे। आपको चिंता क्यों करते हो? एक मिनट, एक और चीज क्लियर कर दूं। ये कह रहे हैं घोटाला हुआ, शराब घोटाला हुआ। దేశ రాజకీయాల్లో పాత ట్రెండ్ను సరికొత్తగా అనుసరిస్తున్న ఘనత కమలనాథులదే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు రాష్ట్రాల్లో తమను వ్యతిరేకించే విపక్షాలు అధికారంలో ఉంటే తట్టుకోలేకపోతున్నట్లు కనిపిస్తున్నాయి. ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు సొంతం చేసుకుంది కాషాయ పార్టీ. మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ 8 ఏళ్లలో బీజేపీ ఏకంగా 7 రాష్ట్ర సర్కార్లను కుప్పకూల్చి అధికారం చేపట్టింది. తాజాగా దేశాన్ని గుప్పెట్లోకి తీసుకోవాలని భావిస్తోందా? కమలం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి తాను గద్దెనెక్కింది. ఈ ప్రక్రియ అరుణాచల్ ప్రదేశ్తో మొదలుపెట్టింది. అలా వరుసగా 7 రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేశారు కాషాయ పెద్దలు. ఏదేమైనా కమలం పార్టీ పాలిటిక్స్లో ఆరితేరిపోయినట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ చూపు పడితే సాఫీగా నడిచిపోతున్న రాష్ట్ర ప్రభుత్వాలు కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా
మోదీ ప్రధాని అయ్యాక గత 8 ఏళ్లలో బీజేపీ నిష్కారణంగా కూల్చిన ప్రభుత్వాలు చాలా ఎక్కువే. ఆయా పార్టీలలో అసమ్మతి గుర్తించడం, చక్రాలు తిప్పి ప్రభుత్వాలను కూల్చేయడం ఇదో ట్రెండ్ గా మారిపోయింది. గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఇలాగే ప్రభుత్వాలను కూల్చే సంప్రదాయం ఉండేది. బీజేపీ కూడా దాన్నే కంటిన్యూ చేసేస్తోంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్ని నిలువునా కూల్చింది బీజేపీ. 2018లో ఎన్నికలు జరిగి 121 సీట్లతో కమల్నాథ్ నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడితే దాన్ని కూల్చివేస్తే కానీ కమలం పార్టీ నిద్రపోలేదు. జ్యోతిరాదిత్యను తన వైపు తిప్పుకుని 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ను చీల్చి కథ నడిపించింది. ఆ మీదట కమల్నాథ్ సర్కార్ కూలితే ఆ ప్లేస్లో 2020 మార్చిలో బీజేపీ సర్కార్ ఏర్పాటు అయింది. అలాగే కర్ణాటకలో 2018లో ఎన్నికలు జరిగాయి. 104 సీట్లు తమకు వచ్చాయన్న కారణంతో యడ్యూరప్పను ముందు పెట్టి మొదట ప్రభుత్వం ఏర్పాటు చేసింది కమలం. కానీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా మెజారిటీ దక్కలేదు. దాంతో రోజుల వ్యవధిలోనే కుప్పకూలింది. ఇక కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఆ కూటమిలో చిచ్చురేపి మొత్తానికి ఆ సర్కార్ని పడగొట్టారు. జేడీఎస్ నుంచి 16 మందిని బీజేపీ తన వైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు 2017లో మణిపూర్లో 60 సీట్లకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కి 28 సీట్లు వచ్చాయి. కానీ పెద్ద పార్టీని కాదని 21 సీట్లు వచ్చిన బీజేపీని గవర్నర్ ఆహ్వానించడంతో మెజారిటీ కోసం కాంగ్రెస్ని చీల్చి 9 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని మణిపూర్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా కాశ్మీర్ 2014లో ఎన్నికలు జరిగితే బీజేపీకి 25, పీడీఎఫ్కి 28 సీట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా పాలన సవ్యంగా సాగనివ్వలేదు కమలం నేతలు. మొత్తానికి ఈ సర్కారుని కూడా కూలగొట్టింది బీజేపీ. మరోవైపు 2016లో ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోయింది. ఆ పార్టీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలను మద్దతు ఉపసంహరించుకోవడం వెనుక బీజేపీ హ్యాండ్ ఉందని అంటారు. అలా కాంగ్రెస్ సర్కారుని కూలదోసి రాష్ట్రపతి పాలన పెట్టి తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచేసింది. ఇక అరుణాచల్ ప్రదేశ్లో చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీ సోకాల్డ్ రాజనీతికి అద్దం పడతాయి. అక్కడ 2014లో ఎన్నికలు జరిగితే బీజేపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్కి 42 సీట్లు వచ్చాయి. అంటే 3/2 అన్నమాట. అలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పడిన సర్కార్ని కూల్చడానికి ఏకంగా కాంగ్రెస్ సీఎం సహా 42 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని ఓవర్ నైట్ తమ ప్రభుత్వాన్ని స్థాపించిన ఘనత కమలనాథులదే. ఇంకోవైపు బీహార్ రాజకీయం కూడా బీజేపీ చట్రంలో బిగిసిపోయింది. 2015లో అక్కడ ఎన్నికలు జరిగాయి. నితీష్ కుమార్ ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2 ఏళ్లు తిరిగేసరికి ఈ సర్కార్ మీద కన్నువేసిన బీజేపీ నితీష్ని తమ వైపు తిప్పుకుని ఆ కూటమి ప్రభుత్వాన్ని దెబ్బకొట్టి సర్కార్ని కూలగొట్టేసింది. అలా నితీష్తో కలిసి బీజేపీ భాగస్వామ్యంతో బీహార్లో సర్కార్ని ఏర్పాటు చేసింది. అలాగే గోవాలో ఎప్పుడూ బీజేపీ మెజారిటీ సీట్లు రాకపోయినా పాలన మాత్రం వారిదే. 2017లో గోవాలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కి 17, బీజేపీకి 13 వచ్చాయి. మొత్తం 40 మంది ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పెద్ద పార్టీగా సర్కార్ ఏర్పాటు చేయాలి. కానీ బీజేపీ ఇతర పార్టీలను సమీకరించడమే కాదు, కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యేను తెచ్చి మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. 2 ఏళ్ల తర్వాత అదే కాంగ్రెస్ నుంచి మరో 15 మందిని తెచ్చి ఏకంగా మొత్తం ఎమ్మెల్యేలను కలిపేసుకుంది. ఇలా లెక్క తీస్తే కేవలం 8 ఏళ్లలో బీజేపీ ఏలుబడిలో కూలగొట్టిన ప్రభుత్వాలే ఎక్కువ. బీజేపీ దేశమంతా ఉండాలి అన్నది వారి టార్గెట్గా కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ చెప్పే మాటలకు, చేస్తోన్న పనులకు పొంతన లేదా? కొత్త కొత్త సిద్ధాంతాలతో ప్రజాస్వామ్యానికి రోజుకో నిర్వచనం చెప్పే మోదీ ఎందుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోతున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు?
మొన్నటికి మొన్న మహారాష్ట్రలో ఏ విధంగా ప్రభుత్వాన్ని కూల్చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏక్నాథ్ షిండేను తమ వైపు తిప్పుకుని ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ ఇచ్చింది బీజేపీ. అప్పుడే దేశవ్యాప్తంగా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల వెన్నులో వణుకు మొదలైంది. ఆ సందర్భంలో మహారాష్ట్ర తరహాలోని తెలంగాణలోనూ టీఆర్ఎస్ సర్కారును కూల్చేస్తామంటూ బీజేపీ నేతలు అనడం, దమ్ముంటే కూల్చాలంటూ కేసీఆర్ సవాల్ విసరడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ జోలికొస్తే తాను ఢిల్లీలో మోదీ సర్కారును కూల్చేస్తానని సీఎం కేసీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఎవడో మాట్లాడతాడు, ఏక్నాథ్ షిండే వస్తాడని చెప్పి. ఏక్నాథ్ షిండేనట. నిన్నగాక మొన్న తమిళనాడులో 2/3 మెజార్టీతో గెలిచింది డిఎంకే ప్రభుత్వం. ఆ తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు కూడా అన్నామలై నెత్తిమాసినోడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోయిండు. ఆ సన్నాసి మాట్లాడతాడు తమిళనాడులో ఏక్నాథ్ షిండే. ఇంకెవడో తలమాసినోడు తెలంగాణలో మాట్లాడతాడు. ఒక్క మేళ గెలిచింది వీళ్ళు, ఒకటే సాగు తప్పి కన్నులొట్టపోయి పోయిన జనరల్ ఎలక్షన్లో 107 పైసల డిపాజిట్ పోయినాయి. అంత మహత్తరమైన పార్టీ. మేము 3/4 మెజార్టీతో గెలిచినాం, 2/3 కాదు, 3/4 మెజార్టీతో గెలిచినాం. మా మిత్రపక్షం కలిపితే 95. ఇవాళ మా సంఖ్య 103, మిత్రపక్షం కలిపితే 110. 119లో 110 సీట్లతో ఉన్న ప్రభుత్వం కాడ ఏక్నాథ్ షిండే వస్తాడు. ఏక్నాథ్ షిండే అంటే మీరు ఏక్నాథ్ షిండేల మ్యానుఫ్యాక్చరర్సా? భారతీయ జనతా పార్టీ ఇదేనా మీ అరాచకం? మీ తెలివితేటలా? మీ అప్రజాస్వామిక పోకడలతోని అనారోగ్యకరమైనటువంటి రాజకీయాలు ప్రబలింపజేస్తూ దేశంలో ఇయ్యాల వాట్ నాన్ సెన్స్ యు ఆర్ డూయింగ్? ఈజ్ ఇట్ సెన్సిబుల్? ఈజ్ ఇట్ డెమోక్రాటిక్? क्या ये लोकतंत्र है या षड्यंत्र है? అహంకారం బాగా పెచ్చరిల్లిపోతా ఉందండి. సారీ, బాధాకరం అన్నమాట. అంటే ఏంది అది? శిశుపాలను కూడా 100 తప్పులు నింపుకున్నట్టు బీజేపీ నింపుకుంటుంది కండు బాగా నెత్తికెక్కి. దేశం ముందు నగ్నంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నది. వీళ్ళ అధికార ప్రతినిధి ఒక అమ్మాయి పేరేంది? ఒకవైపు ప్రజాస్వామ్యం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా ప్రస్తావిస్తూ ఉంటారు. అనేక సభల్లో ప్రజాస్వామ్యానికి సంబంధించి కొత్త విలువలను మోదీ చెబుతూ ఉంటారు. ప్రజాస్వామ్యం అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఒకేసారి ఎన్నికలు, ఒకే శాసన వ్యవస్థ, ఇలా అన్నమాట. అయితే బీజేపీ మాత్రం ప్రజాస్వామ్యం అంటే ఒకే పార్టీ కూడా అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తోందన్న విమర్శలు ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరుతో వినిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రజలు తమకు అధికారం ఇవ్వకపోయినా అక్కడ సంకీర్ణ ప్రభుత్వాలను, ఒకే పార్టీ ప్రభుత్వాలను కూల్చి మరీ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ రావడంతో మోదీ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకుండా పోతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేరే పార్టీల తరపున నెగ్గిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడం, ప్రభుత్వాలను కూల్చడం, లేదంటే ఈడీ దాడులతో బెదరగొట్టి లొంగ తీసుకోవడం, ఇలాంటి కార్యకలాపాలతో దేశవ్యాప్తంగా పాగా వేయాలనుకోవడం మంచి పద్ధతి కాదని మేధావులు, ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తున్నారు. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గద్దెనెక్కితే ఎవరికీ అభ్యంతరం లేదు. అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలను కూల్చుతుండడంతోనే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి కమలం దెబ్బకు ఢిల్లీ, జార్ఖండ్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో తేలాలంటే వేచి చూడాల్సిందే.